ప్రియులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క మిగతా మైకులన్నీ ఆపేసేయండి. పరిశుద్ధమైన నామమున చేరవచ్చిన మీ అందరికీ ప్రభు పేరట నేను వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నన్ను ఆహ్వానించిన దేవుని సేవకులు సహోదరులు రమేష్ గారికి, అలాగే వారి కుటుంబమునకు, సంఘమునకు కృతజ్ఞతలు. ఈ స్థలమందు ఇంచుమించుగా అందరూ క్రైస్తవులే ఉంటారు అని తలంచుచు ఉన్నాను. ఇది క్రైస్తవ ప్రాంగణం, క్రైస్తవ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అంచేత అధిక శాతం క్రైస్తవులేనని తలంపు భావనను నేను కలిగి ఉన్నాను. ఈ సందర్భంగా దేవుని వాక్యములో నుండి మత్తయి సువార్త రెండవ అధ్యాయం, మత్తయి సువార్త 2వ అధ్యాయము మొదటి 2 వచనాలను చదువుకుందాం. రాజైన హేరోదు దినములయందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట, ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదులకు రాజుగా పుట్టినవాడెక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింప వచ్చితిమి అని చెప్పిరి. ప్రభువు ఈ మాటలను దీవించునిగాక. ప్రియులరా, చదివిన వాక్య భాగంలో ఒక్క మాట, అది మన ధ్యాన భాగం. అదేమిటనగా యేసు పుట్టిన పిమ్మట. యేసు పుట్టిన పిమ్మట, అది మన వాక్య భాగం. యేసు పుడతాడు అనేటువంటిది ప్రవచనం. ఎక్కడ పాపం జరిగిందో, ఎక్కడ అవిధేయత జరిగిందో, ఎక్కడ మనిషి దేవుని ఆజ్ఞను అతిక్రమించాడో, ఆ స్థలమందే ఆ మనుషులకే వాగ్దానం చేయబడింది ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క జననం. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం. ఆ తర్వాత ప్రభువు యొక్క జన్మను కూర్చేటువంటి ప్రవచనాలు లేఖనాలలో, బైబిల్ గ్రంథం అంతా అలా పారుతూ వచ్చాయి. యెషయా గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనం ఎవరికి జన్మిస్తాడు అన్నటువంటిది. 9వ అధ్యాయం 6వ వచనం ఆయన ఎవరు అన్నటువంటిది. మీకా గ్రంథం 5:2 ఆయన ఎక్కడ జన్మిస్తాడు అన్నటువంటిది. ఆయన జన్మించక ముందు మరియతో యోసేపుతో ప్రభు చెప్పిన మాట. మరియతో అన్నాడు, నువ్వు ఆయనకు యేసు అని పేరు పెడతావు అని. యోసేపుతో కూడా అన్నాడు, నువ్వు ఆయనకు యేసు అని పేరు పెడతావు, రక్షకుడు జన్మిస్తాడు అని. ఈ ప్రవచనాలన్నీ దేవుని వాక్య గ్రంథములు మనకు కనబడతాయి. మానవ జాతి ప్రారంభమైనప్పుడే ఆ జాతి విమోచకుని యొక్క జనన ప్రవచనం కూడా ప్రారంభమైంది. ఆ మనుషులు ఎక్కడ తప్పిదం చేశారో అదే స్థలం, ఆ ఏదైనా తోటలోని ప్రభు యొక్క జననమును కూర్చున్నటువంటి ప్రవచనం కూడా చెప్పబడింది. ఆ తర్వాత ఆయన జన్మించినాడు. లూకాసు వార్త 2వ అధ్యాయం 7వ వచనములో ఆయన జన్మించాడు. జన్మిస్తాడు అనేటువంటిది ప్రవచనం, జన్మించినాడు అనేటువంటిది వాస్తవం, అది హిస్టరీ, చరిత్ర. కాబట్టి జన్మించక పూర్వం ఏది చెప్పబడిందో అది ప్రవచనం, జన్మించినాడు అనేటువంటి వార్త అది వాస్తవం మరియు చరిత్ర. ఇక జన్మించిన తర్వాత ఏం జరిగిందో అనేటువంటిది అది మనకు అవసరమైంది.
ఒకటి ప్రవచనం, రెండవది చరిత్ర, మూడవది అవసరం. ఏం జరిగిందో ఆ సంగతిని గూర్చి దేవుని వాక్యం మనకు చెప్తుంది. ఏం జరిగింది అనగా, లూకాసు వార్త 2వ అధ్యాయంలోనికి వెళ్ళాలి. ఏం జరిగిందో లూకాసు వార్త 2వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుదాం. లూకాసు వార్త 2వ అధ్యాయం 7వ వచనం. ఆ స్థలమందు జరిగిన సంగతి ఏమిటంటే, తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయన జన్మించిన పిమ్మట మొట్టమొదట విషయం ఏమిటనగా ఆయనకు స్థలం లేదు. ఆయనకు స్థలం లేదు. మరియా ప్రభువైన యేసు క్రీస్తుని భూలోకములో ప్రసవించినప్పుడు జరిగిన మొదటి సంఘటన ఏమిటంటే, స్థలం లేదు. స్థలం లేదు. ఎందుకు స్థలం లేదంటే, ఆయనను పరుండబెట్టడానికి స్థలం లేదు. శిశువు కదా, ఆయన సాధారణమైన శిశువుగానే పుట్టాడు. గుర్తుంచుకోవాలి, ఆయన సాధారణమైన శిశువుగానే పుట్టాడు. ఆయన పుట్టిన తర్వాత కూర్చోలేదు, పుట్టిన తర్వాత నిలబడలేదు. అసాధారణమైన శిశువుగానే ఆయన జన్మించాడు. యాజ్ ఎ జనరల్ బేబీ, అంతే. విశేషమైన వ్యక్తిగా జన్మించలేదు ఆయన. పుట్టిన తర్వాతనే మనం కదా ఫోటోలలో చూసినట్లు మహా వెలుగుతో జన్మించిన వాడేమి కాదు ఆయన, సాధారణమైన వాడిగా. కాబట్టి ఆయనకు స్థలం లేదు. స్థలం లేదు. దేవులారా, యేసుక్రీస్తు ప్రభువునకు స్థలం ఇవ్వాలి అంటే చాలా త్యాగం కావాలని గుర్తుంచుకోవాలి. యేసు ప్రభువునకు స్థలం ఇవ్వాలంటే త్యాగం కావాలి. ఏమిటా త్యాగం అంటే, ఆయనకు తన గర్భమునందు స్థలమునిచ్చింది మరియా. ఇది సామాన్యమైన సంగతి కాదు. తన గర్భమునందే స్థలం ఇచ్చింది. అలాగన స్థలం ఇవ్వాలంటే ఈ మాట చెప్పాలి. ఏం చెప్పాలంటే, ఇదిగో నేను ప్రభు దాసురాలను. లూకాసు వార్త 2వ అధ్యాయం 38వ వచనంలో, మొదటి అధ్యాయం లూకాసు వార్త 1వ అధ్యాయం 38వ వచనంలో, అందుకు మరియా, ఇదిగో నేను ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. ప్రజలు ఏమనుకుంటే నాకేమి, నా గర్భాన్ని గురించి ప్రజలు ఏమనుకుంటే నాకేమి, నేను లోకాన్ని లెక్క చేయను. ఏమనుకున్నా నాకే, ఈ ప్రపంచానికి రాజు. దేవుని దూత ఏం చెప్పాడు? పరిశుద్ధుడు నీ గర్భాన్ని జన్మిస్తాడు, యాకోబు వంశస్థులను యుగయుగాలు ఏలుతాడు, ఆయన రాజ్యం అంతం లేనిది, అటువంటి వాడు నీ గర్భాన్ని పుడతాడు అని చెబితే, ఈ ప్రపంచాన్ని నేనెందుకు చూడాలి? దాని గురించి నేనెందుకు పట్టించుకోవాలి? కాబట్టి ప్రపంచాన్ని లెక్క చేయని వాడు మాత్రమే యేసుకు స్థలం ఇస్తారు. లోకాన్ని లెక్క చేయని వారు మాత్రమే యేసునకు స్థలం ఇస్తారు. చాలా మంది యేసు ప్రభు దగ్గరికి రాకపోవడానికి కారణం ఏంటంటే, యేసు ప్రభు మంచోడు కాదని కాదు, లోకం మంచిది కాదని. అవునా? యేసు ప్రభు మంచోడు కాదు అని కాదు, లోకం మంచిది కాదు. లోకం ఏమనుకుంటుందో. విచిత్రమైన సంగతి ఏంటంటే, లోకంలోనికి వచ్చిన మనుషులు, లోకంలో బతుకుతున్న మనుషులు, లోకాన్ని విడిచిపోయే మనుషులు లోకాన్ని గురించి ఆలోచన చేస్తారు. కాబట్టి లోకాన్ని గురించి ఆలోచన చేసేవాడు ఎవడు యేసుకు స్థలం ఇవ్వడు అని గుర్తుంది. ఆయన నమ్ముకుంటే ఎవరేమనుకుంటారో, ఆయన నమ్ముకుంటే మా వాళ్ళు ఏమనుకుంటారో, ఆయన నమ్ముకుంటే ఇరుగు పొరుగు వాళ్ళు ఏమనుకుంటారో, ఎస్ అనుకుంటారు. అనుకోవడమే కాదు, చెప్పుకుంటారు కూడా. ఆయన నమ్మితే నిన్ను తక్కువగా చూస్తారు. ఆయన నమ్మితే నీకు రెంట్కు ఇల్లు కూడా ఇవ్వరు. ఆయన నమ్మితే నీ వాళ్ళే నిన్ను శ్రమ పెడతారు. ఆయన నమ్మినందువలన సకల విధములైన అవరోధాలు, ఆటంకాలు నువ్వు ఆయనకు స్థలం ఇవ్వాలి అని అంటే
త్యాగపరులకు మాత్రమే సాధ్యం. ఆయనకు స్థలం ఇవ్వాలంటే సామాన్యులకు సాధ్యం కాదు. ఆయనకు స్థలం ఇవ్వాలంటే త్యాగపరులకు మాత్రమే సాధ్యం. కాబట్టి యేసుకు స్థలం ఇచ్చానా అనేటువంటిది మనం ఇది నాన్న వేసుకొనవలసిన ప్రశ్న. ఈరోజు నిన్ను నీవు ప్రశ్నించుకొనవలసిన మొదటి సంగతి ఏమిటంటే, నేను యేసుకు స్థలం ఇచ్చానని. కొందరు యేసుకు స్థలం ఇచ్చారు. వద్దనుకునే వాళ్ళు, కాదనుకునే వాళ్ళు, దూరంగా ఉండేవాళ్ళు కొంతమంది స్థలం ఇస్తారు యేసుకు. ఎప్పుడు స్థలం ఇస్తారు? ఇంట్లో ఏదైనా బాగోలేకపోతే, ఇంట్లో ఏదైనా అనారోగ్యం ఉంటే, సమస్యలు ఉంటే యేసుకు స్థలం ఇస్తారు. అయ్యా, నా కుమార్తె చావ సిద్ధంగా ఉందయ్యా, నువ్వు వచ్చి దయచేసి నా కుమార్తెను బాగు చేయ్యా. అట్లా బాగలేకపోతే ఎవరైతే మనకి వెళ్ళి మనం బాగుంటే చాలు, అక్కడికి పోతే బాగుపడతామట. ఎవరైతే మనకేం బాగుపడితే చాలు అనే భావనను కలిగి ఉన్నారు కొందరు. అటువంటి వారు తాత్కాలికంగా స్థలం ఇస్తారు. అది గుర్తుంచుకోండి, తాత్కాలికంగా స్థలం ఇస్తారు. కానీ అది కాదు కావాల్సింది. ఆయనకు స్థలం ఇవ్వటం అనేటువంటిది ప్రాముఖ్యమైన విషయం. ప్రియులారా, జ్ఞాపకం చేసుకుందాం. ఆయన జన్మించినప్పుడు మొట్టమొదట ఆయనకు స్థలము లేదు అనే విషయాన్ని గుర్తుంచుకుందాం. ఆయనకు స్థలం లేదు. ఈ భూమి మీద ఆయన జన్మను అపవాది అపహాస్యం చేయడానికి ప్రయత్నం చేశాడు. కానీ యోసేపు నీతిమంతుడు, మరియ కన్యక, దయాప్రాప్తురాలు, ప్రభు తోడుగా జీవించుతున్నటువంటిది. అంచేత ఆమె అంగీకరించింది ప్రభు మాటను. అలాగే యోసేపు ఎంతమాత్రం కూడా ఆమెను అవమానపరచనల్లక రహస్యముగా విడనాడ ఉద్దేశించగా మరలా తిరిగి దేవుని దూత ఆ సంగతిని యోసేపునకు తెలియజేశాడు. అంచేత యేసుక్రీస్తు పుట్టినప్పుడు జరిగిన సంభవం ఏమిటంటే, ఆయన పుట్టిన పిమ్మట యోదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట జరిగిన మొట్టమొదటి విషయం ఆయనకు స్థలం లేదు అని. ఎక్కడ అంటే, ఆయన సొంత ఊర్లో ఆయనకు స్థలం లేదు. ఆయనకు హక్కు కలిగిన ఊర్లో ఆయనకు స్థలం లేదు. భౌతికంగా, శారీరకంగా దావీదు వంశంలో జన్మించాడు కాబట్టి ఆయనకు హక్కు ఉండాలి. బెత్లెహేములో జన్మించాడు కాబట్టి ఆయనకు హక్కు ఉండాలి. తన సొంత ఊర్లో తనకు హక్కు ఉండాలి. అది అందరికి సంబంధించిన సత్రం కాబట్టి తనకు కూడా అందులో స్థలం ఉండాలి. కానీ తనకు మాత్రం స్థలం లేదు. యేసుక్రీస్తుకు జరిగిన అన్యాయము సిలువ వేయబడినప్పుడు మాత్రమే కాదు, జన్మించినప్పుడే జరిగింది అన్యాయం. ఆయన సిలువ వేయబడినప్పుడు మాత్రమే కాదు ఆయనకు జరిగింది అన్యాయం. హేరోదు ఎదుట, పిలాతు ఎదుట మాత్రమే కాదు ఆయనకు జరిగింది అన్యాయం. అన్యాయపు తీర్పు ప్రపంచంలో ఆయన అడుగు పెట్టినప్పుడే జరిగింది. ఆయన కాలు మోపినప్పుడే జరిగింది అన్యాయపు తీర్పు. ఆయనకే స్థలం లేదు. విచిత్రమైన విషయం, అక్కడ మరికొందరికి స్థలము లేక ఉండగా అని రాయబడలేదు, కానీ ఆయనకు మాత్రమే స్థలము లేదు. ఆయనకే స్థలం లేదు. అంచేత ఆయనను వేరుగా పశువుల పాకలో, తొట్టిలో ఆయనను పరుండబెట్టారు అని దేవుని వాక్యం చెప్తుంది. విందాం ప్రియులరా, ఈ సంగతిని జ్ఞాపకం చేసుకుందాం, అర్థం చేసుకుందాం. ఆయన ఎందుకు పశువుల పాకలో వేరుగా పరుండబెట్టాడు అని అంటే, మీరు కాదు అసలైన యాత్రికులు, నేనే అసలైన యాత్రికునని చెప్పడానికి. మీరు ఈ భూమి మీద ఉన్నటువంటి యాత్రికులు పరదేశులుగా సంగతిని గ్రహించలేకపోతున్నారు. నేను మాత్రం దేవ పరదేశిని, నేనొక దైవయాత్రికుణ్ణి. నేను పని మీద వచ్చాను, వెళ్ళిపోతాను. కాబట్టి నేను మీకు వేరు అనే ఉద్దేశం చేత ఆయన వేరుగా పశువుల పాకలో పరుండబెట్టబడ్డాడు అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. సత్రం అంటే అర్థం ఏంటంటే, ప్రియులారా, సత్రం అనగా అర్థం ఏమిటి అని అంటే, సత్రం అంటే తాత్కాలిక నివాసం. అది పాత రోజుల్లో ఊరి బయట ఉండేటువంటివి. అక్కడ ఒక బావి ఉండేది, అక్కడే ఒక సత్రం కూడా ఉండేది.
ఆ సత్రానికి 3 వైపుల గోడలు ఉంటాయి. ఆ సత్రానికి తాళం ఉండదు, తలుపులు ఉండవు. అది ఓపెన్గా ఉండేటువంటి స్థలం. బాటసారులు వచ్చి బావిలో నీళ్లు తాగి సత్రంలో విశ్రమించి ఆ తర్వాత తమ ప్రయాణాన్ని సాగించడానికి వీలుగా ఆ దినాల్లో పెద్దలు ఆలోచించి కట్టినటువంటివి సత్రాలు. సత్రం తాత్కాలిక నివాసం. ఇటు చూడండి, ఇటు వినండి. సత్రం తాత్కాలిక నివాసం అని జ్ఞాపకం చేసుకోండి. సత్రము తాత్కాలిక నివాసం. ఈ భూమి మనకు తాత్కాలిక నివాసం. ఈ భూమి మనకు తాత్కాలిక నివాసం. ఇందులో మనకు చోటు లేదు అనే సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి. ఇది మనకు తాత్కాలికం. కొంతకాలం ఉంటాం, వెళ్ళిపోతాం. రెండవది, ఈ దేహం ఉందే, ఇది ఆత్మకు తాత్కాలికం. కొంతకాలం ఆత్మ దేహంలో నివాసం ఉంటుంది. ఆ తర్వాత ఈ 2 సపరేట్ అయిపోతాయి. మరణం దేహాన్ని ఆత్మను రెండింటిని వేరుగా చేస్తుంది. దేని దారి అదేగా కనబడుతూ ఉంది. కాబట్టి ప్రపంచమంతా కూడా తాత్కాలికమే. మనం జన్మించిన దేశం, మనం జన్మించిన భూమి ఇది తాత్కాలికం. అలాగే మనం ఉన్నటువంటి దేహం అది మనకు తాత్కాలికం. ఈ తాత్కాలికమైన వాటన్నిటిలో అసలు నివసించవలసింది ఎవరు అని అనగా, చోటు ఉండాల్సింది ఎవరికి అని అనగా ప్రభువుకు అనే సంగతిని మనం గుర్తుంచుకోవాలి. ప్రభువుకు అనే సంగతిని జ్ఞాపకం చేసుకుందాం. అంచేత ఈ సమయమందు ఇంకా ప్రభువునకు స్థలం ఇవ్వకపోతే, ప్రభువునకు స్థలం ఇవ్వండి, ఆయనకు స్థలం ఇవ్వండి అని చెప్పి ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. ప్రభువునకు స్థలం ఇవ్వండి, ఆయనకు స్థలం కావాలి. దేవుని వాక్యం చెప్పే మాటను మనం ఎరుగుదుము. ఆయన ఎక్కడో నివసించడు. మొదటి కొరింథీ 3:16 మీరు ఆలయం, మీరు దేవుని ఆలయం అంటే దేవుని వాక్యం ఏంటో చెబుతుంది. మొదటి కొరింథీ 6:19 మీ దేహం దేవునిది అనగా మీ దేహం పరిశుద్ధాత్మకు నిలయమని మీరు ఎరగరా? మీ దేహం దేవుని ఆలయం. దేవుడు నివసించేటువంటి స్థలం నీ దేహం. ఎంత గొప్ప దేవుడు! ఆయన ఆకాశ మహాకాశములు పట్టజాలని వాడే కానీ నీ దేహములో నివసించగలిగినటువంటి సూక్ష్మమైన వాడని కూడా దేవుని వాక్యం చెబుతుంది. ఆకాశ మహాకాశములు పట్టజాలని స్థూలుడు, నీ దేహములో నివసించగలిగిన సూక్ష్మమైన వాడు. ఆయనకు స్థలం ఇచ్చుట మంచిది. అసలు ఆయన ఉండాల్సింది. ఆయనదైనటువంటి సత్రంలో ఆయనకు స్థలం లేదని చెప్పుకున్నాం. ఎస్, ఆకాశం భూమి నాది అంటున్నాడు ఆయన. ఇది ఆయనది. మీ దేహం మీది కాదు, దేవుడిది. ఇది ఆయనది. కాబట్టి ఆయన దాంట్లో ఆయనకు స్థలం ఉండాలి. విచిత్రమైన సంగతి ఏమిటంటే, మనం రెంటుకున్న ఇంట్లో మనం ఏం చేస్తున్నామంటే, ఈ ఇల్లు నాది అని ఓనర్ని బెదిరిస్తున్నాం అన్నమాట. అర్థమైందా? మనం రెంటుకున్న ఇంట్లో ఈ ఇల్లు నాదే, అసలు ఇది ఇక్కడ చెల్లదు అని మనం ఓనర్ని బెదిరిస్తున్నట్టుగా ఉంది. అదేంటి? ఈ దేహం నాది నా ఇష్టం, నాకు నచ్చినట్లుగా బతుకుతా, నాకు వచ్చినట్లుగా నేను జీవిస్తా అన్నట్టుగా మనం బతుకుతున్నాం. కానీ దీని ఓనర్ ఉన్నాడు అనే సంగతిని మనం మర్చిపోయాం. అటువంటి టెనెంట్స్ని ఏం చేస్తారో తెలుసా? అటువంటి రెంటుకున్నటువంటి వాళ్ళని ఏం చేస్తారంటే, వాళ్ళ వస్తువులన్నీ లాగి బయటపడేసి ముందు ఖాళీ చేయమంటారు ఓనరు. అంతే కదా? ఇది నాది అంటే ఓనర్ చేసే పని ఏంటి? ముందు వస్తువులన్నీ బయటపడేసి ఖాళీ చేయమని అంటాడు. అవును. కాబట్టి జాగ్రత్త పడదాం. ఈ దేహంలో ఆయనకు స్థలం. మనం చాలాసార్లు ఇటు అంటాం కదా, పాట కూడా ఉంది, హృదయమే నీ ఆలయం క్రీస్తు అని. నేనేం కాదనను, ఆ పాట నేను కాదనను. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు మీ దేహము ఆలయం. మీ దేహం ఆలయం. ఎవడైనా దేవుని ఆలయంను పాడు చేసినట్ల దేవుడు వానిని పాడు చేయనంటే వాడు దేవుని ఆలయం అని దేవుని వాక్యం చెబుతుంది. మీరు దేవుని ఆలయం. ఎవడైనా దేవుని ఆలయాన్ని పాడు చేస్తే అంటే మీ దేహాన్ని మీరు పాడు చేసుకుంటే దేవుడు దాన్ని పాడు చేస్తాడని అన్నాడు.
పాపం వలన మీరు మీ దేహాన్ని మీకు ఇష్టానుసారంగా వాడుకుంటే అదే పాపం వలన దేవుడు మీ దేహాన్ని పాడు చేస్తాడు. కాబట్టి దేహం దేవుడిది, ప్రాణం దేవుడిది, కలిగిందంతా దేవుడిది. ఆయన బతకమంటే తల్లి గర్భం నుంచి బయటకు వచ్చి బతుకుతున్నాం. ఆయన దయ చూపితే భూమి మీద జీవిస్తూ ఉన్నాం. మనకు కలిగినదంతా ఆయన ఇచ్చింది. ఆయన ఒక దినాన సమాప్తం అంటే ఉన్న వాటన్నిటిని విడిచిపెట్టి మనం వెళ్ళిపోతాం. శాశ్వతమైన నివాస స్థలం మనకొకటి ఆయన సిద్ధం చేశాడు. గుర్తుంచుకోండి ఈ మాట. ఆయనకు నువ్వు ఈ భూమి మీద స్థలం ఇవ్వకపోతే నీకు పరలోకంలో స్థలం లేదు. అంతే. ఆయనకు నువ్వు భూమి మీద స్థలం ఇవ్వకపోతే నీకు పరలోకంలో స్థలం లేదు. నీ దేహంలో ఆయన నివసించకపోతే ఆయన రాజ్యంలో నువ్వు నివసించడానికి నీకు స్థలం లేదు. నేనేమో భూమి మీద నా ఇష్టంగా బతకాలా, చచ్చిపోయిన తర్వాత దేవుని రాజ్యంలో ఉండాలంటే అసంభవమైనటువంటి విషయం. భూమి మీద దేవుణ్ణి కలిగి బతికితేనే చనిపోయాక దేవుని రాజ్యంలో జీవిస్తావనే సత్యాన్ని దైవ గ్రంథం చెబుతుంది. ఆయనకు స్థలం ఇవ్వండి, ఆయనకు స్థలము ఇవ్వండి. ఇంకా ప్రభువును విశ్వసించకపోతే ఆయనకు స్థలం ఇవ్వాలని దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. అది మొదటి విషయం. రెండవ సంగతి ఏం జరిగింది అనగా దేవుని వాక్యం చెబుతుంది. లూకాసు వార్త 2వ అధ్యాయం 8 నుంచి 11 వచనాలు. లూకాసు వార్త 2వ అధ్యాయం 8 నుంచి 11 వచనాలు చూడగా, దేశంలో కొందరు గొర్రెల కాపర్లు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొంచుండగా ప్రభుదూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడి, అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియచేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. యేసు పుట్టిన పిమ్మట జరిగిన సంఘటన ఏంటి అంటే అది రెండవది. గొర్రెల కాపర్లకు దేవుని దూత యేసు పుట్టుకను గూర్చి ప్రకటించినాడు. దాన్ని ఇట్లా చెప్పాలి. అదేంటంటే, తెలిసిన వారు తెలియని వారికి ఆయన జన్మ వార్తను తెలియజేసినారు, ప్రకటించినారు. తెలిసిన వారు తెలియని వారికి ఆయన జన్మమును గూర్చి చెప్పినారు. ఆయన ఎవరో అనే సంగతిని తెలిసిన దేవుని దూత ఆయన ఎవరో ఏం జరిగిందో తెలియనటువంటి గొర్రెల కాపరులకు ఆ సంగతిని చెప్పాడు. అర్థమైంది కదూ? కాబట్టి యేసు పుట్టిన పిమ్మట జరిగిన సంఘటన ఏమిటంటే, ఆయన జన్మను గూర్చి తెలిసిన వారు తెలియని వారికి చెప్పారు. క్రిస్మస్లో జరగాల్సిన సంగతి ఏమిటంటే, ఆయన ఎవరో ఎరిగిన నువ్వు ఎరగని వారికి ఆ సంగతిని చెప్పాలి, తెలియని వారికి ఆ సంగతిని చెప్పాలి. అది బైబిల్ చెప్తున్నటువంటి మాట. యేసు పుట్టాడని మనం సంతోషించి సంబరం చేసుకుంటూ ఉంటే జరగాల్సిన సంగతి ఏమిటంటే ఇది, ఆయన ఎవరో ఆ సంగతిని తెలియని వారికి తెలిసిన వారు చెప్పాల్సిన అవసరం ఉంది. మరి ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే, కాలం అట్ట అయింది, మనం ఏం చేస్తాం? ఇక 24వ తేదీ 25వ తేదీ రాత్రి మొదలుకొని మన సెల్ ఫోన్లన్నీ నిండిపోతాయి. మన సెల్ ఫోన్లన్నీ వాట్సాప్తో మెసేజ్లతో నిండిపోతాయి. ఏమని నిండిపోతాయి? ఏం లేదు, నువ్వు నాకు హ్యాపీ క్రిస్మస్ చెప్తే మళ్ళీ నేను నీకు హ్యాపీ క్రిస్మస్ చెప్పటమే, అంతే. నువ్వు నాకు ఏదో ఒక పోస్ట్ పంపిస్తే మళ్ళీ నేను నీకు ఊరుకోకుండా ఇంకొక పోస్ట్ పంపిస్తాను. ఎందుకంటే డిసెంబర్ 25 సెలవు రోజు కదా, ఏం పనులు కూడా ఉండవు. కాబట్టి మనం ఎవరికి చెప్పేది ఉండదు, కనీసం నీ స్నేహితునికి క్రిస్మస్ సందర్భంగా ఒక చిన్న పోస్ట్ తయారు చేసి, యేసు ఎవరు, ఎందుకు వచ్చారు, కారణం ఏంటి, ఎందుకు పుట్టాడు అనేటువంటి ఒక చిన్న పోస్ట్ తయారు చేసి పంపించగలిగితే ఆ క్రిస్మస్కి అర్థం ఉంటుంది. లేకపోతే దండగ ఇది. అందుకే ఇది మన పండగ. బయట జనాలంతా ఏమనుకుంటున్నారంటే క్రిస్మస్ ఎవరి పండగ? క్రైస్తవుల పండగ. కాబట్టి వాళ్ళకి చాలా ఉన్నాయి, మనకు ఒక్కటి ఉంది అంతే. కాకపోతే నెల రోజులు చేసుకుంటారు, అది ఒకటి.
యేసు పుట్టిన తర్వాత తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళకు చెప్పారు. అది జరగాలి. ఆయన ఎరిగిన వారు ఎరగని వారికి చెప్పాలి. అటు చెప్పగలిగితేనే క్రిస్మస్లో భాగస్వామ్యం, పాలి భాగస్థులు, లేకపోతే లేదు. అది ఒక విషయం. ఎవరికి చెప్పారు అని అంటే తెలియని వారు. ఇక్కడ బైబిల్లో గొర్రెల కాపర్లకు దేవుని దూత చెప్పాడు. గొర్రెల కాపర్లకి ఎందుకు చెప్పాడు? దేవుని దూత జ్ఞానులను ఏర్పాటు చేసుకోవచ్చు కదా, జ్ఞానులను ఏర్పాటు చేసుకోవచ్చు కదా. ఎప్పుడు ఈ తెలియని వాళ్ళ దగ్గరికి, అజ్ఞానుల దగ్గరికి, లేకపోతే తక్కువ వారి దగ్గరికి ఎందుకు వెళ్తుంది క్రైస్తవ్యం? గొప్ప జ్ఞానులను దేవుడు ఏర్పాటు చేసుకోవచ్చు కదా. అంటే జ్ఞానులకు కూడా తెలియజేశాడు, కానీ కదిలే నక్షత్రం అర్థమైంది కదా. జ్ఞానులకు కూడా ఆయన తెలియజేశాడు, కానీ జ్ఞానులు ఏమనుకున్నారంటే మేము జ్ఞానులం కదా అనుకుని దారి తప్పారు. ఎక్కడ దారి తప్పారు? ఆ నక్షత్రం యెరూషలేము దగ్గరికి రాగానే వాళ్ళకి పైకి చూడడం మానేసి ఊర్లోకి పోయారు. నేరుగా రాజు దగ్గరికి వెళ్ళి ఆయన ఎక్కడ పుట్టాడు చెప్పు అని అడిగారు. జ్ఞానులు దారి తప్పారు. కాబట్టి మొట్టమొదట ఈ సంగతి తెలియని వారికి, తెలిసిన వారు ఉన్నారు, శాస్త్రులు పరిచయులు ఉన్నారు, వాళ్ళకి చెప్పలేదు ఈ సంగతి. తెలియని గొర్రెల కాపర్లకు తెలియజేశాడు. ఆయన జన్మించాడనేటువంటి విషయము మొట్టమొదట గొర్రెల కాపర్లకి ఆ సంగతి తెలియపరచబడింది. ఎందుకంటే పుట్టింది లోకపాపములన్నింటినీ మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రెపిల్ల. కాబట్టి ఆ గొర్రెల కాపర్లకు ఆ సంగతి తెలియజేసినట్లున్నాడు. ఇక ఏం చెప్పాడు అనేటువంటిది అది ప్రాముఖ్యమైన సంగతి. ఏం చెప్పాడు అంటే ప్రజలందరికీ కలగబోయే మహాసంతోషకరమైన సువర్తమానం. యేసు జననం ఏమిటంటే సువర్తమానం. యేసు జననం సంతోషకరమైన సువర్తమానం. యేసు జననం ప్రజలందరికీ కలిగే మహాసంతోషకరమైన సువర్తమానం. ప్రియులారా, దేవుని వాక్యం ఏం చెబుతుంది అని అంటే, దేవుని వాక్యం చెప్పే విషయం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువు ఆయన అందరికీ ప్రభు అయినటువంటి వాడు, అందరికీ అవసరమైనటువంటి వాడు. ఆయన అవసరత అందరికీ ఉంది, ప్రజలందరికీ ఉంది. ఇప్పుడు వినాలి, ప్రజలందరికీ కలగబోయే మహాసంతోషకరమైన సువర్తమానం అని ఉంది. న్యాయంగా చెప్పండి, డిసెంబర్ 25న మిగతా వాళ్ళు ఎవరైనా చర్చికి వస్తారా? లేదు. ఎందుకు రారు? అది వాళ్ళకేం సంతోషం? మనకు సంతోషమైంది ఇంకొకరి సంతోషంగా ఉండట్లేదు, వాళ్ళకు సంతోషమైంది మనకు సంతోషంగా ఉండట్లేదు. మనం సంతోషపడుతుంటే మన ఇంటి పక్కలకు సంతోషం ఉండదు, వాళ్ళకు సంతోషం ఉంటే మనకు సంతోషం ఉండకపోవచ్చు. కాబట్టి మనకున్నటువంటి తారతమ్యాలను బట్టి మనకు సంతోషం లేదు, అందరికి సంతోషం లేదు. అందరికీ సంతోషం కలగాలంటే ఏం చేయాలి? అందరికీ సంతోషం కలగాలంటే ఏం చేయాలి? అది అందరికీ సంబంధించినదై ఉండాలి. అందరికీ సంతోషం కలగాలంటే అందరికీ సంబంధించినదై ఉండాలి. అందరికి సంబంధించినదై ఉండాలి. అందరికి సంబంధించింది ఏమిటి? దట్ షుడ్ బి యూనివర్సల్. అది విశ్వవ్యాపితమైనదై ఉండాలి, ప్రపంచమంతటా సంభవించిందై ఉండాలి, అందరి మనస్సులను ప్రేరేపించేదై ఉండాలి. ఒక చిన్న మాట చెప్తాను. ఎలక్షన్లు అందరికి సంబంధించినవి, అవునా? ఒక నాయకుడిని ఎన్నుకోవడం అది అందరికి సంబంధించింది, కాబట్టి అందరు అందులో పాలు పొందుతారు. మతం కొందరికి, నాయకుడు అందరికీ, కాబట్టి ఆ విషయంలో పాలు పొందుతారు. ఏదైనా ఒక హత్య జరిగితే అందరూ దాన్ని ఖండిస్తారు. ఏదైనా ఒక కామన్ విషయం అందరికి సంబంధించింది అయితే అందరూ స్పందిస్తారు, అవునా? ఒక రోడ్డు బాగలేకపోతే అందరూ తిట్టుకుంటారు, ఒక రోడ్డు బాగేస్తే అందరూ మెచ్చుకుంటారు. అందరికి సంబంధించింది ఏంటి అంటే ప్రపంచవ్యాప్తమైనదై ఉండాలి, అందరిలో ఉన్నదై ఉండాలి, అందరి మనస్సుకు సంబంధించిందై ఉండాలి అనే సంగతి మనకు అర్థమవుతుంది. మరి అందరిలో అందరికి సంబంధించింది ఏమిటా అని అనగా దేవుని వాక్యం ఒక మాట చెప్తుంది. అందరికి సంబంధించింది ఏమిటంటే రోమాపత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో భేదం ఏమి లేదు,
అందరూ అది అండి, అందరూ పాపం చేశారు. అందరూ పాపం చేసినారు. అందరూ పాపం చేసినారు. కాబట్టి పాపం అందరికీ వర్తించేటువంటి విషయం. మనుషుడు ఎక్కడ ఉన్నాడో అక్కడ పాపం ఉంటుంది. మనుషుడు ఎక్కడ ఉన్నాడో అక్కడ పాపం అనేటువంటిది ఉంటుంది. వెలిగించబడినటువంటి సమాజంలో దాన్ని తప్పు అని అనుకుంటారు. వెలిగించబడని సమాజంలో అది ఆచారం అని అనుకుంటారు. అంతే. అర్థమైంది కదా ఈ మాట? వెలిగించబడిన సమాజంలో అది తప్పు, అది తప్పు. త్రాగుబోతనం తప్పు, వ్యభిచారం తప్పు, హత్య తప్పు అనిలాగున వెలిగించబడిన సమాజం, వెలిగించబడని అనాగరిక సమాజాల్లో అది ఆచారం. అది మా ఆచారం. తాగడం మా ఆచారం. ఒకరిని కాదు, ఇద్దరు ముగ్గురైనా పెళ్లి చేసుకో, అది మా ఆచారం. ఆచారం క్రిందికి వెళ్తుంది. ఏ భేదం లేదు, అందరూ పాపము చేసి. కాబట్టి పాపం అందరికి వర్తించేటువంటి విషయం. దానికి పోలినటువంటిది జబ్బు, రోగం అందరికీ సంబంధించిన విషయం. మీరు చూడండి, కరోనా అందరికి వచ్చిందా, ఒక మతస్థులకే వచ్చిందా, కొందరికే వచ్చిందా? అది అందరికీ సంబంధించింది. హాస్పిటల్లో చూడండి, అందరు రోగులు ఉంటారు, అన్ని కులాలు అన్ని మతాల వాళ్ళు ఉంటారు. జైలుకి వెళ్ళండి, ఖైదీలు అన్ని కులస్తులు అన్ని మతాల వాళ్ళు ఉంటారు. పాపం అందరికి సంబంధించింది. కాబట్టి అట్టి పాపమును పాపమును తీసివేయగలిగిన, పాపం నుండి రక్షించగలిగిన విమోచకుడు జన్మిస్తూ ఉన్నాడే, ఆయన అందరికీ ఎట్లా సంబంధించిన వాడంటే, అందరూ పాపం చేసినారు కాబట్టి అందరికీ రక్షకుడు అవసరం అయ్యాడు. అందరికీ రక్షకుడు అవసరమయ్యాడు. నీకు నచ్చినా నచ్చకపోయినా నీ ప్రధానమంత్రి ఎవరంటే ఏమని చెప్పాలి? నువ్వు ఓటు వేయకపోయి ఉండొచ్చు కాక, నీకు నచ్చకపోవచ్చు కాక, కానీ నువ్వేం చెప్పాలి? నీ ప్రధానమంత్రి ఎవరంటే ఆ ప్రధానమంత్రి పేరు చెప్పాల్సిందే. అంతే. ఎందుకంటే నిన్ను సహా పాలించేటువంటి వాడు కదా. నీకు నచ్చదు కానీ నిన్ను పాలించేవాడు, నీకు నచ్చదు కానీ నీకు నాయకుడు. అంతే. ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు అందరికీ రక్షకుడు. హేతువేమిటనగా ఆయన అందరి కొరకై విమోచన క్రయధనముగా తన ప్రాణం పెట్టి రక్షించడానికి ఆయన వచ్చినాడు. ఇది సువర్తమానం, అందరికీ కలగబోయే సువర్తమానం అని దేవుడు వాక్యం చెప్తుంది. అందరికీ కలగబోయే సువర్తమానం. తర్వాతి మాట ఏమిటా సువర్తమానం అంటే, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఎవరు పుట్టి ఉన్నారు? రక్షకుడు పుట్టి ఉన్నాడు. రక్షకుడు పుట్టి ఉన్నాడు. నేడు రక్షకుడు మీకోసం పుట్టి ఉన్నాడు. దేవుని దూత గొర్రెల కాపులకు చెప్పిన సంగతి ఏమిటంటే, రక్షకుడు పుట్టాడు మీకోసం. ఎంత క్లియర్గా చెప్పాడు దేవుని దూత. నేడు రక్షకుడు మీకోసం పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు అని. రక్షకుడు పుట్టాడు. దేవుని దూత గొర్రెల కాపులకు యేసుక్రీస్తును పరిచయం చేసిన విధం ఏంటంటే, రక్షకుడు పుట్టాడని. గొర్రెల కాపరులారా, ఇక మీదట మీరు గొర్రెల కాపర్లు కారు. ఇక మీదట మీరు బర్రెల కాపర్లు అవుతారని ఏమని చెప్పాడా? ప్రమోషన్ ఇచ్చినాడా? ఏం లేదు. చేసుకుంటారని ఏమని చెప్పాడా? మీకు ఉద్యోగం ఇచ్చేవాడు పుట్టినాడని చెప్పాడా? లేదు. మీకు ఆరోగ్యం ఇచ్చేవాడు పుట్టాడని చెప్పాడా? లేదు. మీకు ఐశ్వర్యాన్ని ఇచ్చేవాడు పుట్టాడని చెప్పాడా? లేదు. మీ పాపాలను క్షమించేటువంటి రక్షకుడు పుట్టాడని చెప్పాడు. తెలియని వారికి తెలిసిన వాళ్ళు చెప్పారు, తెలియని వారికి తెలిసిన వాళ్ళు చెప్పారు. క్యారల్ సింగింగ్ అంటే ఏమిటంటే, తెలియని వారికి తెలిసిన వాళ్ళు చెప్పటం. అంతేగాని మన సంఘస్థుల ఇల్లుకి మనమే పోయి 12 గంటలకు వాళ్ళని లేపి 4 పాటలు పాడి యేసు మీ కోసం పుట్టినాడని చెప్పి కేకలేసి రావడం కాదు. తెలిసిన వారికి తెలియని వారికి తెలిసిన వారు చెప్పారే. ఏమని చెప్పారు అని అనగా, రక్షకుడు పుట్టి ఉన్నాడు అని చెప్పారు. రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఎస్, ఈ ప్రపంచం అందరినీ చూసింది, ఒక్కరిని తప్ప. ఈ ప్రపంచం చక్రవర్తులను చూసింది, రక్షకుడిని చూడలేదు. ఈ ప్రపంచం రాజులను చూసింది, రక్షకుడిని చూడలేదు. ఈ ప్రపంచం నాయకులను చూసింది, రక్షకుడిని చూడలేదు.
ఈ ప్రపంచం తత్వజ్ఞానులను చూసింది, రక్షకుని చూడలేదు. ఈ ప్రపంచం గొప్ప వైద్యులను చూసింది, రక్షకుణ్ణి మాత్రం చూడలేదు. ఈ ప్రపంచం ఎవరి అవసరతలో ఉందంటే ఈ ప్రపంచం రక్షకుడి అవసరతలో ఉంది. రక్షకుడు కావాలి ప్రపంచానికి, రక్షకుడు కావాలి ప్రపంచానికి. రక్షకుడిని చూపించింది యేసుక్రీస్తు యొక్క జననం ప్రపంచానికి. ఆ కొరత తీరిపోయింది. ఏమిటా కొరత? రక్షకుని కొరత తీరిపోయింది. ఆయన జన్మించినాడు, నేడు రక్షకుడు మీకోసం పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. అంటే అర్థం ఏంటంటే ధర్మశాస్త్రంలో ఎవరిని గూర్చి వ్రాయబడి ఉందో ఆయనే క్రీస్తు. ఏ క్రీస్తుని గూర్చి ప్రవచనాలు చెబుతూ ఉన్నాయో ఆయనే ఈ క్రీస్తు అని దేవదూతలు గొర్రెల కాపురులకు తెలియజేశారు. ఈయన క్రీస్తు, ఈయన క్రీస్తు. మీకు ఇది ఆనవాలు, గుర్తు చెప్తున్నాను అని అంటే గుర్తులతో సహా చెప్పాడు. అప్పుడు జరిగింది ఏమిటంటే ఆ గొర్రెల కాపర్లు వెళ్ళారు, గుర్తుల చొప్పున వెళ్ళారు, చూసినారు, మరియకు ఆ సంగతి చెప్పారు. వాక్యం ఇట్లా చెబుతుంది, లూకా 2:17, తమతో చెప్పబడిన సంగతులను వారు ప్రచురము చేసిరి. ఏమని ప్రచురం చేశారు? ఇది సంతోషకరమైన సువర్తమానము, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. దేవుని దూత తమతో ఏమి చెప్పాడో అవే మాటలను వారు ఇతరులకు ప్రచురము చేశారు. అవే మాటల్ని ప్రచురం చేశారు. రక్షకుడు పుట్టి ఉన్నాడు, రక్షకుడు పుట్టి ఉన్నాడు అని ప్రచురం చేశారు. మన ఈ నెలంతా యేసు రక్షకుడు అని మారుమోగితే ప్రపంచమంతటి ఎంత బాగుండేది. యేసు రక్షకుడు అని ప్రతి క్రైస్తవుడు ఒక్కరికి చాలు, అందరికి వద్దు, ఒక్కరికి చెప్పగలిగితే సువార్త, ఎక్కువ మందికి అవసరం లేదు, ఒక్కరికి చెప్పగలిగితే ఎంత బాగుండేది సువార్త. రక్షకుడు మీకోసం పుట్టి ఉన్నాడు, రక్షకుడు మీకోసం పుట్టి ఉన్నాడు. కాబట్టి రక్షకుడిని చెప్పండి. ఇప్పుడు రక్షకుడిని చెప్పడం మర్చిపోయినారు, రక్షకుడిని చెప్పట్లేదు. ఇప్పుడు ఆయన నమ్ముకుంటే నీకు రోగాలు పోతాయని చెప్తున్నారు, అంటే ఆయనను వైద్యునిగా చెప్తున్నారు. ఆయన నమ్ముకుంటే నీకు సంతానం కలుగుతుందని చెప్తున్నారు, అవునా? అంటే ఏమిటి? యేసుక్రీస్తు ప్రభు ఐవీఎఫ్ సెంటర్ అన్నమాట. ఆయన నమ్ముకుంటే నీకు ఉద్యోగాలు వస్తాయని చెప్తున్నారు. యేసు ప్రభు ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ మాదిరి. ఆయన నమ్ముకుంటే మీకు అన్ని మేలులు జరుగుతాయి, కలిసి వస్తుంది, మీరు ఏది పట్టుకున్నా మేలు జరుగుతుందని చెప్తున్నారు. రక్షకుడు అని చెప్పే ధైర్యం లేనోడే మిగతావన్నీ చెప్తాడు. రక్షకుడిని చెప్పాలి అని అంటే నువ్వు పాపివని చెప్పాలి. నువ్వు పాపివని చెప్పగలిగిన వాడు మాత్రమే నీకు రక్షకుడు ఉన్నాడని చెప్తాడు. పాపంతో సంబంధం లేనటువంటి వాడు, ఇదిగో నీకు వైద్యుడు ఉన్నాడు, నీకు ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ ఉన్నాడు, అవునా, నీకు ఈయన ఉన్నాడు, ఈయన నీకు అన్ని మేలు చేస్తాడు, మొత్తం అన్ని మేలు చేస్తాడు. అదంతా దైవ సంకల్పం. జరగవని కాదు నేను చెప్పేది, జరుగుతాయి. నేను ఒక మాట అడిగితే మీరు టపీమని జవాబు చెప్తారు. అడుగుతున్నాను, మీ జవాబుకి ఏం ఆలస్యం లేకుండా చెప్తారు. అదేంటంటే, ఒక బిడ్డ పుట్టగానే ఏం కావాలి ఆ బిడ్డకు? ఏం కావాలంటే పాలని అందరూ అంటున్నారు. పాలు కావాలంటే తల్లే కావాల్సిన అవసరం లేదు, డబ్బా పాలు కూడా తెచ్చిపెట్టవచ్చు. కానీ తల్లి దొరికితే అన్నీ దొరుకుతాయి. అర్థమైంది మాట? తల్లి దొరికితే అన్నీ దొరుకుతాయి. తల్లి దొరికితే పాలు దొరుకుతాయి. తల్లి దొరికితే ఆ తల్లి కౌగిలి ఆ బిడ్డకు దొరుకుతుంది. తల్లి దొరికితే ఇన్ని నెలలుగా తాను ఏ తల్లి గర్భంలో ఉందో ఆ శిశువు ఆ తల్లిని కౌగిలించుకొని పడుకోగలుగుతుంది సంతృప్తిగా. తల్లి దొరికితే సంరక్షకురాలు దొరుకుతుంది, తల్లి దొరికితే పోషకురాలు దొరుకుతుంది, తల్లి దొరికితే అన్ని దొరికినట్లే. పాలు అని అంటాం. పాలు కావాలంటే గేదె పాలైనా తేవచ్చు, మేక పాలైనా తేవచ్చు, ఆవు పాలైనా తేవచ్చు, కానీ తల్లిని మాత్రం తీసుకురాలేం. కానీ తల్లే గనక దొరికితే అన్నీ దొరికినట్టు. కాబట్టి తల్లిని గురించి చెప్పాలి, మరే తల్లి నన్ను కాదు. మళ్ళా
ప్రభువును గురించి చెప్పండి. ఆయన దొరికితే అన్ని దొరుకుతాయని చెప్పండి. అసలు ఆయన్ను తీసుకుని వెళ్ళమని చెప్పండి. ఆయనను రక్షకునిగా విశ్వసించమని చెప్పండి. ఎస్, ఆయనను నమ్ముకున్న కారణం చేత త్రాగుబోతులు మంచి వాళ్ళు అయ్యి పోగొట్టుకున్న వాళ్ళు సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారు. ఆయన నమ్ముకున్న కారణం చేత తిరుగుబోతులు వారు మారు మనసు పొంది దుర్వ్యసనాలన్నింటినీ మానివేసి సంపాదించుకున్న వాళ్ళు అయ్యారు. ఆయనను ముందు విశ్వసించితే, ఆయనను రక్షకునిగా స్వీకరించితే అన్నీ దొరుకుతాయనే సంగతి ప్రపంచానికి చెప్పాలి. ఆయనను రక్షకునిగా కాకుండా ఏ రూపంలో చూపించిన బోధ తప్పు అని గుర్తుంచుకోవాలి. ఆ ప్రసంగము తప్పు అని గుర్తుంచుకోవాలి. నువ్వు దేవుని దూత చెప్పట్లేదు. క్రిస్మస్ సందర్భంలో యేసు రక్షకుడు అని చెప్పకపోతే నీ బోధ అంతా తప్పే. ఎందుకంటే మొట్టమొదటి బోధ ఏమిటి? నేడు రక్షకుడు మీకోసం పుట్టి. అది అసలు బోధ, అది అసలు బోధ. యేసు జన్మించినప్పుడు జరిగిన సంఘటన అది. తెలిసిన వారు తెలియని వారికి చెప్పారు. మొదటిది స్థలం లేదు, రెండవది తెలిసిన వారు తెలియని వారికి చెప్పారు, మూడవది ఏమిటనగా ఆయన రక్షకుడు అని చెప్పారు. ఆయన రక్షకుడు అని చెప్పారు. దేవుని దూత ఏం చెప్పాడో ఆ సంగతిని వారు తెలియజేశారు. ఆ సంగతిని వారు తెలియజేశారు. ఆ తర్వాత జరిగింది ఏమిటి అని అనగా దేవుని వాక్యం ఇంకా ఈ విధంగా చెబుతూ ఉంది. ఏం చెబుతుందో చూడండి. మత్తయి సువార్త 2వ అధ్యాయం. మత్తయి సువార్త 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదివినాము. అందులో వ్రాయబడింది ఏమిటనగా, మేము ఆయన నక్షత్రాన్ని చూసి మేము ఆయనను పూజింప వచ్చితిమి. ఆయన నక్షత్రమును చూసి మేము ఆయనను పూజింపవచ్చితిమి. ఫర్ వీ కేమ్ టు వర్షిప్ హిమ్. జాగ్రత్తగా వినాలి. మేము ఆయనను పూజింపవచ్చితిమి అన్నారు. మొదటిగా ప్రచురించినారు, తర్వాత పూజించినారు. అర్థమైంది కదూ? మొదట ప్రచురించినారు, తర్వాత పూజించినారు. ఆయన యొక్క జన్మలో కావాల్సింది ఏమిటి అని అంటే, మొదటిది ప్రచురణ, యేసు రక్షకుడు అని చెప్పండి. రెండవది ఆరాధన, అనగా పూజించుట. ఆరాధన. ఇప్పుడు ఆయన రక్షకుడు అనే పాటలు లేవు, అవునా? ఆయన రక్షకుడు అనేటువంటి సువార్త పాటలు లేవు. ఇంకేం పాటలు వచ్చినాయి? అన్నీ ఆరాధనే. ఫేమస్ పాటలు అన్నీ ఏం పాటలు ఇప్పుడు? అన్నీ ఆరాధన పాటలే. ఆరాధన అన్నీ ఆరాధన. 1-2 గుర్తు చేద్దునా? మేలు చేయగ నీవు ఉండలేవయ్యా. తర్వాత అంతే. నువ్వు నాకు మేలు చేయకుండా ఉండలేవు, నేను నిన్ను ఆరాధించకుండా ఉండలేను. అంతే. నువ్వు నాకు మేలు చేస్తూ ఉంటావు, నేను నిన్ను ఆరాధిస్తూ ఉంటాను. నువ్వు నాకు మేలు చేస్తూ ఉండు, నేను నిన్ను ఆరాధిస్తూ ఉంటాను. నిన్ను గూర్చి మాత్రం ఎవడికి నేను చెప్పను. నాకేం పనింది? నువ్వు మేలు చేస్తుండు, నేను నిన్ను ఆరాధిస్తుంటా. నువ్వు మేలు చేయలేదనుకో, నెక్స్ట్ ఏంటి? నేను నిన్ను ఆరాధించను. అంతేగా, ఆరాధించలేను. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా. మనసారా ఆరాధిస్తూ బతుకుతా, అంతే. ఇంకెవడికి ఏం చెప్పను సువార్త. మనసారా ఆరాధించుకుంటూ బతుకుతా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా. నీ సన్నిధిలో ఉంటా, బయటికి పోను. నేను ఆరాధించను, ఆరాధిస్తే కానీ ప్రకటించను. మనసారా ఆరాధిస్తూ బతికేస్తానయ్యా, అంతే. అన్నీ ఫేమస్ పాటలన్నీ ఆరాధన పాటలే. స్తుతి పాడుటకే బతికించిన, అంతే. నెక్స్ట్ మీకు తెలుసనే నేను ఊరుకున్నాను. ఇది
జీవనదాతవు నీవైతివి, ఇన్నాళ్ళుగా నన్ను పోషించిన. అర్థమైంది కదా? ఇన్నాళ్ళుగా నువ్వు నన్ను పోషిస్తున్నావు. నన్ను పోషించలేదనుకో, స్తుతి పాడుటకు కూడా నువ్వు యోగ్యుడవు కాదు. అట్లుంది ప్రస్తుత పరిస్థితి. స్తుతి పాడుటకే బతికించినాడా? ఏం సువార్త పాటకు బతికించలేదు? నేనుండలేనయ్యా, నేను బతకాలేనయ్యా, మనసారా ఆరాధిస్తూ బతికేస్తానయ్యా. నేనుండలేనయ్యా, నేను బతకాలేనయ్యా. పో సావు, ఎవడొద్దన్నాడు ఉండలేకుంటే? సువార్త చెప్పకుండా ఉండడం కంటే సావడమే మేలు. సువార్తను ప్రకటించవలసిన భారం నాకుంది. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే. తర్వాత మాట చెప్పండి. సావైతే నాకు. మనం సావక తప్పదు కాబట్టి చస్తున్నాం, కాబట్టి అంతే కదా. సావక తప్పదు కాబట్టి చస్తున్నాం అంతే. లాభం అని చస్తున్నామా? ఒట్టిది. లాభం అని చచ్చేటోళ్ళు ఎవరు తెలుసా? 20 కోట్లు 30 కోట్లు తీసుకొచ్చి ఐపీ పెట్టి వాళ్ళు చచ్చిపోతారు. ఎందుకంటే నేను చస్తే 30 కోట్ల లాభం నా ఇంటికని. వాళ్ళు తెలివైన వాళ్ళు. గుర్తుంచుకుందాం. వాళ్ళు ప్రకటించినారు, వీళ్ళు ఆరాధించినారు. నాకు అర్థమైంది కూడా ఏంటంటే, ఇప్పుడు ప్రకటించే వాళ్ళంతా పిచ్చోళ్ళు. అర్థమైందా? ఆయనను యేసే రక్షకుడని ప్రకటించే వాళ్ళంతా ఎవరట? గొర్రెల కాపర్లు. కాబట్టి వీధుల్లో పత్రికలు పంచే వాళ్ళు, వీధుల్లో సువార్తలు చెప్పే వాళ్ళంతా జ్ఞానుల దృష్టిలో ఎవరు? వాళ్ళంతా పిచ్చోళ్ళు. జ్ఞానులు ఏం చేస్తారంటే మనసారా ఆరాధిస్తూ బతికేస్తారనమాట. వీళ్ళు పోతూ 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 అందరికీ చెప్పుకుంటూ పోయినారు, దారిలో ఉన్న వాళ్ళందరికీ. వాళ్ళ ఇంట్లోనికి వచ్చి ఆరాధించినారు. అర్థమైంది కదా? సంఘ విస్తరణ జరిగేది సువార్త ప్రకటనలోనే తప్ప ఆరాధనలో మాత్రం కాదు. ఆరాధనలు కాదు. సంఘ విస్తరణ జరిగేది కేవలం సువార్త ప్రకటన. ఆరాధించిరి. ఆరాధన తప్పు కాదు. బయట ప్రకటించాలా, లోపల ఆరాధించాలా? బయట గొర్రెల కాపర్ల వలె ఉండాలా, లోపల జ్ఞానుల వలె ఉండాలా? ఎట్లుండాలి జ్ఞానుల వలె అని అనగా, మేము ఆయనను ఆరాధింపవచ్చి ఉన్నాం. ఎట్లా అని అనగా, ఆయన నక్షత్రాన్ని చూసి ఆయనను వెతుకుతూ వచ్చినారు. ఆశ, ఆయనను చూచి ఆయనను ఆరాధించాలనేటువంటి ఆశ. అర్థమైందా? ఆయనను చూచి ఆయనను ఆరాధించాలనేటువంటి ఆశ. ఆశ వాళ్ళకుంది. ఆయనను చూచి ఆయన ఆరాధించాలనే ఆశ వాళ్ళకుంది. ఆ ఆశతో వాళ్ళు వచ్చారు. ఆయన సన్నిధికి రావడానికి, ఆయన సముఖంలోనికి రావడానికి ఏముండాలంటే ఆశ. ఆశ ఉండాలి. ఎటువంటి ఆశ అంటే, ఎంత దూరం నుంచి వచ్చారో ఆరాధించడానికి. వినండి, వచ్చినారు కదా, ఇంటిలోనికి వెళ్ళినారు, మరియను చూసినారు, మరియమ్మను చూసినారు. ఆ తరువాత శిశువును చూచి వారు ఆ శిశువుకు చూడండి, ఆ శిశువుకు సాగిలపడి, వారు అత్యానంద భరితుల ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి, అవునా, సాగిలపడ్డారంట. సాగిలపడ్డామంటే ఏమని? సాష్టాంగ పడ్డారని. సాష్టాంగ పడ్డామంటే అంతకు అర్థమయ్యేటట్టు బోర్లు బొక్కలు పడినారని కదా. అంటే వాళ్ళు కింద కూర్చోలేదు, అవునా, వాళ్ళు కింద కూర్చోలేదు, కానీ సాష్టాంగ పడ్డారు. ఎవరి ఎదుట సాష్టాంగ పడ్డారంటే, ఒక శిశువు ఎదుట. శిశువును చూచి, బాలుడు కాదు, శిశువును చూచి సాష్టాంగ పడ్డారు. అంటే శిశువులో ఎవరిని చూశారు? జ్ఞానులే కానీ ఎవరిని చూశారు? యోధుల రాజును చూశారు. యోధుల రాజు అనగా మెస్సియాను చూశారు. యోధుల రాజు అనగా క్రీస్తు, ఆయనను చూశారు.
ఆయనను చూసి సాగిలపడ్డారా? జ్ఞానులైన వారు సాగిలపడ్డారా శిశువు మందరా? అంటే ఏమర్థమవుతుంది మనకు? అసలైన జ్ఞానం యేసుక్రీస్తుకు సరెండర్ అవుతుంది. నిజమైన జ్ఞానం క్రీస్తు ఎదుట సాగిలపడి బుద్ధి విజ్ఞాన సర్వసంపదలకు మూలం నువ్వేనయ్యా, అవన్నీ నీ యందు గుప్తమై ఉన్నవి అని చెబుతుంది అసలైనటువంటి జ్ఞానం. సాగిలపడ్డారంట. సాగిలపడ్డారంటే శరీరమును సమర్పించిరి అని అర్థం. మా దేహము నీది అని సాగిలపడ్డారు. ఈ దేహాన్ని నీ ముందు ఉంచుతున్నామని చెప్పి సాగిలపడ్డారు. అది దేహము. ఆ దేహములో ప్రాణం ఉంది కాబట్టి, ఆ దేహములో ఆత్మ ఉంది కాబట్టి వారు ఆయన్ను పూజించగలిగినారు, అనగా ఆరాధించగలిగినారు. వారు ఆయన ఆరాధించినారు. ప్రభువుని ఆరాధించడానికి ప్రాణాత్మ దేహములు పరిగెత్తాలి. ఆ మాటను కీర్తనకారులు చెబుతున్నారు. కీర్తనల గ్రంథం 84వ కీర్తనలో కోరహు కుమారులు పాడినటువంటి పాట ఉంది. 84వ కీర్తనలో కోరహు కుమారులు పాడిన పాట 2వ వచనం, యెహోవా మందిర ఆవరణములు చూడవలనని నా ప్రాణం ఆశపడుతుంది. జీవం గల దేవుని దర్శించుటకు నా హృదయం, నెక్స్ట్ నా శరీరం ఆనందముతో కేకలు. దేవుని సన్నిధి అంటే అది. దేవుని సన్నిధిలోనికి వచ్చి మనసు ఒక చోట, దేహం ఒక చోట కాదు. దేవుని సన్నిధిలో ఉంటే ప్రాణాత్మ దేహాలన్నీ ఇక్కడ ఉండాలి, ఇక్కడనే ఉండాలి, ఆయన మీదనే ఉండాలి. వారు ఆరాధించినారు, సాగిలపడ్డారు అనేటువంటి మాట, సాగిలపడ్డారు అనే మాట దేవుని వాక్యం చెబుతుంది. సాగిలపడ్డారు, వారు సాగిలపడ్డారు అని. తర్వాత ఏమిటి? 2వ అధ్యాయం 10వ వచనం లూకాసు వార్త, వారు సాగిలపడిరి. మత్తయి సువార్త 2వ అధ్యాయం 10వ వచనంలో వారు సాగిలపడి ఆయనను పూజించి ఆయనను ఆరాధించిరి. ఆరాధన అంటే దేంతో ఆరాధన? ఇప్పుడు ఆరాధించుకుందాం అనేసరికల్లా ఏముండాలి? ఆరాధించడానికి ఒక ఆరాధన పాట ఉండాలి. ఆ పాట అంట ఆరాధన అని ఉండాలి. ఆరాధించడానికి పెద్ద సౌండ్ సిస్టమ్ ఉండాలి. ఆరాధించడానికి వర్షిప్ లీడర్ ఉండాలి. ఆ వర్షిప్ లీడర్కు మంచి మైకు, సౌండ్ సిస్టమ్, సంగీతం ఉంటే అప్పుడు ఆరాధన బయటకు వస్తుంది. పొరపాటున కరెంటు పోయిందనుకో మధ్యలో, ఆరాధన కూడా ఆగిపోద్ది. అది ఆరాధన అంటే ఇప్పుడు అది కాదు ఆరాధన. బైబిల్ గ్రంథం చెబుతుంది ఆరాధన అంటే. యోహాను సువార్త 4:24, ఆయన ఆత్మ, ఆయన ఆరాధించే వాళ్ళందరి ఆత్మలో ఆ ఆత్మతో అనుసంధానం కావాలి. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో. అందరూ చేతులు ఎత్తమంటే అందరూ చేతులు ఎత్తుతారు, అందరూ పాడమంటే అందరూ పాడతారు. ఎందుకంటే చెబుతున్నారు కాబట్టి పాడతారు, చెబుతున్నారు కాబట్టి చేతులు ఎత్తారు. కానీ ఆత్మలో సత్యం ఉండాలి, యథార్థత ఉండాలి. అప్పుడే మనం ఆయనతో కనెక్ట్ కాగలుగుతాం, ఆరాధించగలుగుతాం. వారు ఆయన ఆరాధించారు. ఆ తర్వాత కానుకలను సమర్పించినారు. కానుకలు సమర్పించారు అని గుర్తుంచుకోండి. ఏం కానుకలు సమర్పించారంటే తాము ఎవరిని ఆరాధించడానికి వస్తున్నారో తెలుసు కాబట్టి అంత గొప్ప కానుకలను వారు సమర్పించారు. ఆయన ఎవరంటే రాజు, యూదుల రాజు. రాజుకు బంగారాన్ని తీసుకొని వచ్చినారు. రాజుకు బంగారాన్ని తీసుకొని వచ్చినారు. ఆయన ఎవరు? రాజు మాత్రమే కాదు, ఆయన అభిషిక్తుడు అనగా మెస్సియా. కాబట్టి ఆయన యాజకుడు కూడా. వారు గ్రహించింది ఆయనకిచ్చిన కానుకల ద్వారా వారు ఏం గ్రహించారో మనకు అర్థమవుతుంది. ఏంటంటే సాంబ్రాణి, ఆయన ప్రధాన యాజకుడు. యాజకుడు మాత్రమే కాదు, ప్రధాన యాజకుడు. ఆ తర్వాత బోలం, ఆయన రక్షకుడు, శ్రమను అనుభవించేటువంటి వాడు అనేటువంటి విషయం వారికి అర్థమైంది. మంచి కానుకలను ఇచ్చినారు. మీరు కూడా ఏం చేయాలంటే క్రిస్మస్ రోజున కనీసం జీవితంలో ఒక్కసారైనా ఒక బంగారు చైనైనా వేయండి కానుక పెట్టులో. అర్థం కానట్టుంది నా మాట.
ఒక్కసారన్నా ఒంటి నిండా బంగారం అంతా తీసుకొని పోయి కానుకపెట్టెలో వేయండి, ఒక్క క్రిస్మస్ రోజన్నా. అది కదా అసలైన క్రిస్మస్ అంటే, నీ గుర్తుండిపోయే క్రిస్మస్ అది. అట్లేస్తే బాగుంటుంది. బంగారాన్ని ఇచ్చినారు, సాంబ్రాన్ని అర్పించినారు, బోలం. ఆయన ఎవరనేటువంటి విషయాన్ని వారు తమ యొక్క కానుకల ద్వారా చూపించగలిగినారు. అదే ఇప్పుడు మనకు కావాల్సింది కూడా అదే. ఏం కావాలి అని అంటే, మనం ఆయనను ఆప్ట్గా, తగినట్లుగా ఆరాధించడం కావాలి. అట్లా ఆరాధించడానికి ఆయనను కనుగొనిన మనస్సు, ఆయనను వెతికిన మనస్సు, అది అవసరమై ఉందని గుర్తుంచుకుందాం. ఆయన రాజుగా, మెస్సియాగా, క్రీస్తుగా, రాజు అంటే యూదుల రాజు అనగా క్రీస్తు అనగా మెస్సియాగా వారు ఆయనను అంగీకరించకపోతే, ఆయనను ఒక యాజకునిగా, ఆయనను శ్రమనందిన వానిగా వారు గుర్తించకపోతే, వారు ఆయన్ని ఆరాధించే వాళ్ళు కానే కాదు. ఇప్పుడు ఏమి ఎరక్కపోయినా కానీ పాట పాడి ఆరాధిస్తాం, కానీ వాళ్ళ ఆరాధన మాత్రం పూర్తిగా తెలుసుకున్న ఆరాధన. అది క్రిస్మస్లో జరిగినటువంటి సంగతులు. మొదటిగా ఆయనకు స్థలం లేదు, రెండవదిగా తెలియని వారికి తెలిసిన వారు చెప్పారు, మూడవదిగా ఆయన రక్షకుడని చెప్పారు, నాలుగవదిగా ఆయనను ఆరాధించినారు, ఆయనను పూజించినారు, ఆయనకు కానుకలను సమర్పించారు అని దైవ గ్రంథం చాలా వివరంగా మనకు చెబుతుంది. అలాంటి ఆరాధన, అలాంటి ప్రకటన ఈ క్రిస్మస్లో మనము కూడా ప్రభువునకు సమర్పిద్దాం. ఆయన రక్షకుడని ప్రకటిద్దాం, రాజని చెబుదాం, ఆయన్ను స్తుతించి మనసారా ఆరాధిద్దాం. కానీ అదే సమయమందు ఆయన రక్షకుడు. ఈ సభలో, ఈ స్థలములో ఇంకా ఎవరైనా ఆయనను రక్షకునిగా అంగీకరించకపోతే, నేడు రక్షకుడు మీకోసం పుట్టి ఉన్నాడు అనే విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోనండి. ఆ రక్షకుడు తాను చెప్పిన మాట ఏంటంటే, నేను అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా నా ప్రాణం పెట్టుటకు వచ్చి తిని అన్నాడు. ప్రాణం పెట్టాడు. ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఆయన కార్చిన పరిశుద్ధ రక్తమునందు విమోచన, పాపక్షమాపణ ఉంది. ఈ సభలో ఇంకా ప్రభునందు విశ్వసించిన వారు ఉంటే, ఆయనకు స్థలం ఇచ్చి, హృదయాన్ని ఇచ్చి, ఆయన అంగీకరించి రక్షకునిగా స్వీకరించాల్సిందిగా ప్రేమతో మనవి చేయుచున్నాను. ప్రభు ఈ మాటలను మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. దీవించండి. మిమ్మల్ని స్తుతించుచున్నాం, కొనియాడుచున్నాం, మీ నామాన్ని ఘనపరుస్తున్నాం, మహింపరుస్తున్నాం. మరి సమయమునందు మీ మాట విన్న వారందరినీ దర్శించండి. ఆరాధనకు తగినట్లుగా, క్రిస్మస్కు తగినట్లుగా ప్రవర్తించుటకు సహాయం చేసి మహిమను పొందండి. తదుపరి స్థానిక సంఘాల నుంచి వచ్చినటువంటి వారందరినీ దీవించండి. భోజన పానాదుల ప్రయాణాల విషయంలో సహాయం చేసి నడిపించి మహిమ పొందండి. యేసుక్రీస్తు నామమున స్తోత్రములు చెల్లించి వేడుకొంచున్నాము తండ్రి.